జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పండిత వేణుగోపాల కౌశికాచారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరంలో రాశులు, నక్షత్రాలు, బలాలు వివరించారు. అనంతరం మాజీ మంత్రి వర్యులు మాజీ ఎమ్మెల్సీ తాటి ప్రతి జీవన్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవసునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం రాబోయే సంవత్సరానికి ఆశీర్వచనం. గత సంవత్సరం కన్నా ఏడాది అన్ని రంగాల్లో మరింత మెరుగ్గా ఉంటుందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, హిందూ బంధువులందరికీ శుభం కలగాలని కోరుకున్నారు. ప్రకృతి సహకరిస్తుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయి. రాష్ట్రంలో 45% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. లెక్క చేస్తే 72% ఆదాయం అయితే 63% ఖర్చుల రాశ. అంటే సమగ్రమైనటువంటి ఒక పరిశీలనలో ఆదాయం కొంచెం ఎక్కువ ఉంది ఖర్చు కంటే. కనుక చాలా మందికి ఉపాధి దొరికే అవకాశం ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉపాధి దొరికింది అంటే జీవన విధానాలలో అనేకమైనటువంటి యొక్క వ్యవస్థలు మారి ప్రజలకు సుఖదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అట్లాగే కందాయ పరమం ఒకటి చెప్తారు. ముఖ్యంగా కందాయంలో అంటే సంవత్సరానికి 12 నెలలు. ఈ 12 నెలలలో సాధారణంగా 4 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 8 నెలలు అనుకూలంగా ఉండేవాళ్ళు, 12 నెలలు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్తోంది పంచాంగం. కనుక 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట 4 నెలలు, చివరి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మధ్య 4 నెలలు సాధారణంగా. భరణి నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు, మధ్య 4 నెలలు, చివరి 4 నెలలు అంటే 12 నెలలు అనుకూలంగానే ఉండేవాడు. కృత్తికా నక్షత్రం వాళ్ళకు కూడా 12 నెలలు అనుకూలంగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు అనుకూలంగా, చివరి 8 నెలలు సాధారణంగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంది. ఆరిద్ర నక్షత్రం వాళ్ళకు కూడా 12 నెలలు బాగుంది. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 4, చివరి 4 నెలలు అనుకూలం, మధ్య 4 నెలలు సాధారణంగా. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 4 నెలలు సాధారణం, చివరి 8 నెలలు అనుకూలంగా ఉంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 8 నెలలు బాగుంది, చివరి 4 నెలలు సాధారణంగా. మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు బాగుంది, మధ్య 4 నెలలు సాధారణంగా. తర్వాత పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్లకు 12 నెలలు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. అట్లాగే ఉత్తర పరుగుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కూడా 12 నెలలు చక్కగా ఈ సంవత్సరం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. ఉత్తర పరుగుని వాళ్ళకి వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకుందురుగాక. గోదాన తుల్యం రుణ, చక్కనైనటువంటి పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండుగాక. ఆయుర్వృద్ధిత ఉత్తమం, చక్కని ఆయుష్యం కలిగి, ఆయుష్యానికి తర్వాత ఆరోగ్యం కలిగి, ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యము కలిగి, ఐశ్వర్యం తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉండుగాక. ప్రధానంగా ఎవరికైనా ఆయుష్యం అనేటువంటిది ఒకటి ఉంటే దాని తర్వాత ఎటువంటి ఆయుష్యం అంటే ఆరోగ్యప్రదమైనటువంటి ఆయుష్యం. హుణక శతాబ్దం అని అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో లెక్క పెట్టుకునేటువంటి యొక్క హుణకం అంటే 2025, 2026. ఇది ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఒక క్రైస్తు అనేటువంటి మహానుభావుడు. క్రీస్తు శకం అని మనం వ్యవహరిస్తున్నాం. ఆయనే విశ్వంలో చేయాల్సిన పనేమిటో ప్రబోధాల ద్వారా చెప్పాడు. ఆహారం దానంతట అదే మనకు దొరుకుతుంది, కష్టం. గాలి దొరుకుతుంది, నీరు దొరుకుతుంది, కానీ మీ లోపల
అనైక్యతా భావాన్ని తొలగించుకొని ఐక్యంగా ప్రేమగా జీవించగలగండి. మొదలు మీ శరీరాన్ని మీరు ప్రేమించండి. ఆయన చెప్పిన సిద్ధాంతం ఎంత అందంగా ఉందంటే, మొదలు మీ శరీరాన్ని మీరు బాగా పోషించండి, ప్రేమించండి. ఆ తర్వాత మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ వీధిని ప్రేమించగలగండి. ఆ తర్వాత మీ రాష్ట్రాన్ని ప్రేమించండి, మీ దేశాన్ని ప్రేమించండి, విశ్వాన్ని ప్రేమించండి. సుమా, ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏదీ లేదని చెప్పిన మహనీయుడు యేసుక్రీస్తు. కనుక అక్కడి నుంచి కాలాన్ని కొంతమంది కొలవడం ప్రారంభం చేశారు. అది ఒక సిద్ధాంతం. దాని తర్వాత హిజ్రీ కితాబ్ద అంటే మహమ్మద్ ప్రవక్త పుట్టినటువంటి యొక్క కాలం. ఇప్పటికి ఎంతకాలం అయింది అంటే 1446 సంవత్సరం నడుస్తుంది. ఆయన ఏం చేశారు? ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు, ఎవరి పద్ధతిగా వాళ్ళు జీవించారు, ఎవరి యొక్క నియమాల్ని వాళ్ళు పాటించారు. కానీ లోకంలో అందరూ కలిసి జీవించండి అనే ప్రబోధాన్ని చేసేటువంటి మహనీయుడు ఆయన. ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకొని మీరు నడుస్తూ మిగతా సిద్ధాంతాన్ని కూడా ఆదరించండి అని చెప్పినటువంటి మహనీయుడు ఆయన. అక్కడి నుంచి వస్తే మన తెలుగులోకి వస్తే ప్రభవనామ సంవత్సరం నుంచి అక్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాల్లోనే మనకు భూములు కొనడము అమ్మడం మధ్యలో ఆనాటి నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజానీకం. కనుక కొనేవారు బలవంతులైతే అమ్మేవారు నష్టపోకుండా, అమ్మేవారు బలవంతులైతే కొనేవారు నష్టపోకుండా, ఇద్దరి మధ్యలో ప్రభుత్వం యొక్క ముద్ర ఒకటి ఉండాలని నిర్ణయించిన మహానుభావుడు శాలివాహనుడు. అందుకే మనం ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా కూడా శాలివాహ శక తేదీ వేసి ముద్ర వేస్తారు. ఇలాగా ఆయన వ్యవసాయ వ్యవహారాలలో కూడా అతి సూక్ష్మమైనటువంటి యొక్క వ్యవసాయ రహస్యాలన్నీ కూడా రాసి వ్యవసాయ సాధన కౌముది అనే పుస్తకం రాశారు. అంటే ఆయన కాలంలో 6 నెలల్లో పండే పంట కూడా 2 నెలల్లో పండించవచ్చు, ఆరోగ్యమైన పంట అనేటువంటిది కూడా నిర్ణయించి ఇట్లా ఎన్నో చేశాడు. కనుక ఆయన యొక్క కాలం ప్రారంభమై ఇప్పటికి ఎంతకాలం అయిందంటే 1947 సంవత్సరాలు. దాని తర్వాత విక్రమార్క శకముని అక్కడి నుంచి కొలిచిన వాళ్ళు కొంతమంది కాలాలు. విక్రమార్కుడు ఏం చేశాడు లోకంలో అంటే వృత్తులను ప్రోత్సహించిన మహనీయుడు విక్రమార్కుడు. మామూలుగా లౌకిక విద్యలతో పాటు రాజోద్యోగాలతో పాటుగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ చేయడానికి ఏర్పాటు చేసింది విక్రమార్క చక్రవర్తి. అంటే ఎవరికైనా ఒక రాజోద్యోగం దొరకాలి అంటే అది ఎటువంటి ఉద్యోగం అంటే ఈ కాలంలో ఎల్డీసీ పోస్ట్ అనుకోండి. అయ్యా మీకు ఆ ఉద్యోగం ఇస్తాం, మీకు ఆ చదువు పరిజ్ఞానం ఉందా? ఉంది. అయితే మీరు ప్రకృతికి ఏం సేవ చేస్తారు? మీరు ఒక 500 చెట్లు పెట్టండి, మేము మీకు ఉద్యోగం ఇస్తాం. మరి ఎవరు చేయాలి దాని సేవ అంటే కుటుంబ సభ్యులు. అవి పెరిగిన తర్వాత ప్రభుత్వాధీనం చేసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసే సిస్టమ్ పెట్టాడు ఆయన విక్రమార్క చక్రవర్తి. దాని తర్వాత అనేక కళల్ని పోషించి కళాకారులందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చి భారతదేశం ఒక కళాక్షేత్రంగా తీర్చిదిద్దిన మహనీయుడు కనుక ఆయన కాలాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఆయన కాలం ఎంత అయింది ఇప్పటికంటే 2082వ సంవత్సరం నడుస్తుంది. జీవింతురుగాక అని పంచాంగం ఆశీర్వదిస్తూ ఉంటే కాలాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొలుచుకున్నారు. కొందరేమో శాస్త్రాన్ని బట్టి, కొందరేమో శక పురుషుణ్ణి బట్టి, కొందరేమో యుగ పురుషుణ్ణి బట్టి ఇక్కడి నుంచి కాలం చాలా అనంతమైంది అంటారు. దానికి అక్కడ ఎంతకాలం అని ఆలోచిస్తే సెకండ్లు మొదలుకుంటే యుగాల దాకా వెళ్ళిపోయింది కాలం. మరి మనకంటూ ఒక కాలానికి ఒక కట్టుబాటు ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగింది అని మనం తెలుసుకోవడానికి కోసమై ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయింది అని ఓ లెక్క రాశాడు పంచాంగం.
ఎంతకాలం అయిందట ఆయన అంటే 195,58,126 సంవత్సరాలు అయింది. 195 కోట్లు చాలా పెద్ద కాలం. ఇంకా కొంచెం మనం దగ్గరగా ఆలోచిద్దామా అంటే యుగాన్ని బట్టి కూడా కాలాన్ని ఏర్పాటు చేశారు. కలియుగ గతాబ్ద అంటాడు. అంటే 5,126 సంవత్సరం నడుస్తుంది కలియుగం ఆరంభమై. మరి ఇంకా ఎంతకాలం ఉంటుంది కలియుగం అంటే మొత్తం ఇది 4,25,000 సంవత్సరాలకు గడిచింది. ఎంత అంటే కేవలంగా 5,126 సంవత్సరాలు అంటే ఆరంభంలోనే ఉన్నాయి. కొంతమంది మహానుభావులు యుగ పురుషులతోని శక పురుషులతోని కొరుచుకున్నారు. పూర్వకాలంలో శాలివాహనుడు అనేటువంటి ఒక చక్రవర్తి, ఆయన కుమ్మరి వంశంలో పుట్టి చక్రవర్తి అయ్యి ప్రజలకు 84 రకాల మేళ్లు చేశారు. 84 చెప్పుకోమనుకోండి. ఇప్పుడు ఆయన ప్రజలకు ఒకవేళ రాజ్యానికే యుద్ధం వస్తే ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా రక్తపాతం లేకుండా యుద్ధం జరగాలి అని ఏ కాలం సుమారుగా 1947 సంవత్సరాల క్రితం రోబోస్ తయారు చేసి మట్టి బొమ్మలను తయారు చేసి టెక్నికల్గా వాటితో యుద్ధం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దివ్యమైనటువంటి ఒక అంటే అహింసాపరమైన యుద్ధ సాధన చేసి రాజ్య విస్తరణ చేశాడు మహానుభావుడు ఒకటి.